హలో హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలత ఛానల్, శ్రీలత ప్రదక్షిణ అండి. నా పేరు శ్రీలత. అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి బడ్జెట్ వీడియో చేస్తున్నానండి. సో ఇది నా ఫేవరెట్ టాపిక్ అండి. అంటే నాకు చాలా ఫేవరెట్ అన్నట్టు ఈ టాపిక్ బడ్జెట్ అనేది. సో బడ్జెట్ ఎందుకంటే మనందరికీ చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే మనీ, డబ్బు అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సో మనము డబ్బుని ఎలా మేనేజ్ చేసుకుంటే మన లైఫ్ అలా ఉంటుందండి. డబ్బు మేనేజ్ చేయడంతో మన లైఫ్ ఉంటుంది. మన ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది. సో మన డబ్బు అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అందుకనేసి నేను ఈరోజు డబ్బు బడ్జెట్ది ప్లాన్ చేస్తున్నాను. బడ్జెట్ ప్లాన్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తున్నాను. సో నేను బడ్జెట్ ఎప్పటి నుంచి చేస్తున్నానంటే నేను 2019 నుంచి నేను బడ్జెట్ చేస్తున్నానండి. 2019 నుంచి చూడండి, నా దగ్గర ఇవన్నీ నా బడ్జెట్వి. 2019 నుంచి 2019, 20, 21, 22, 23, 24 ఇది 2025 అండి. సో నేను 2019 నుంచి స్టార్ట్ చేశానండి. ఎందుకంటే నేను కూడా లైఫ్లో చాలా ఎదుర్కొన్నా. డబ్బు లేకపోవడం వల్ల చాలా ఎదుర్కొన్న అవమానాలు, కష్టాలు అన్నీ ఎదుర్కొన్న. దాని నుంచి వచ్చి అంటే ఆ కష్టాల నుంచి, ఆ అవమానాల నుంచి డబ్బు ఎంత మన లైఫ్లో ఇంపార్టెంట్ అనేది అర్థమైపోయింది. అప్పటి నుంచి నేను నా డబ్బుని ఏ విధంగా ప్రాపర్గా నేను నా డబ్బుని మెయింటైన్ చేస్తూ వస్తున్నాను. సో ఇందులో రాసింది ప్రతి ఒక్క రూపాయి నేను ఏ విధంగా ఖర్చు చేశాను అనేది ఇందులో ఉంది. 2019 నుంచి చూస్తే నేను ఏ రూపాయి ఎక్కడ ఖర్చు చేశాను అనేది ఇందులో తెలుస్తుంది. సో అది కాబట్టి మనం బడ్జెట్ వేసుకోవడము, మనం బడ్జెట్ ప్లాన్ ప్రకారము నడవడము, అంటే మన బడ్జెట్ ప్లాన్ ప్రకారము అంటే ఆ బడ్జెట్ ప్లాన్ వేసుకుంటాం కదా, దాన్ని మన ఆచరణలో పెట్టుకొని ఆచరణలో పెట్టాలండి. మనం బడ్జెట్ రాసుకోవడం అనేసి కాదు, బడ్జెట్ రాసుకున్నా కూడా దాన్ని మనము ఆచరణలో పెట్టుకొని దాని ప్రకారం మనము మూవ్ అయిపోవాలి. కానీ హైఫైలకు వెళ్ళి మనం చూసిందల్లా కావాలి అని అనుకుంటే మాత్రం అది ఎప్పటికీ మనం సక్సెస్ కాలేము. నాకు తెలిసి మనం చూసిందల్లా కావాలి, చూసిందల్లా కొనుక్కోవడము, ప్రతిదీ ఇంకొకరిని చూసుకొని మనం వాళ్ళలాగా మన లైఫ్ డిజైన్ చేసుకోవాలి అని మనము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన లైఫ్లో మనము సక్సెస్ కాలేము. ఎవరేమనుకున్నా కూడా మన ప్లాన్ మనం వేసుకోవాలి, మన ప్లాన్ ప్రకారం మనము మూవ్ అయిపోవాలి. నన్నైతే చాలా మంది అన్నారండి, నీ ఎందుకు రాసుకుంటావు ప్రతి ఒక్క రూపాయి రాసుకుంటావు, ఎందుకు రాసుకుంటావు ప్రతి ఒక్క రూపాయి అని చాలా మంది అన్నారు. కానీ నేను దాన్ని ఇలా దులిపేసుకున్నా. బికాస్ నాకు తెలుసు, ఎందుకంటే రేపు ప్రొద్దున నేను ఇప్పుడు 2019 బడ్జెట్ బుక్ తీసి చూసానంటే నేను ఏ రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టాననేది చూసుకుంటే నాకు ఆనందం వస్తుంది. తర్వాత ఆ రోజు ఏం జరిగింది అనేది తెలుస్తుంది. మళ్ళీ నేను ఎక్కడ ఏ విధంగా ఖర్చు పెట్టాను, ఏ విధంగా పొదుపు చేశాను అనేది ప్రతి ఒక్కటి మనకు తెలుస్తుందండి. అది బడ్జెట్ అనేది కూడా మనకు ఒక జ్ఞాపకాల లాంటిదే. ఇప్పుడు 2019లో ఏం జరిగింది, ఎప్పుడు ఏంటిది అనేది డేట్ తీస్తే ఖచ్చితంగా తెలిసిపోతుంది అన్నట్టు. ఆ రోజు ఏం జరిగింది, ఏ రూపాయి ఎక్కడ పెట్టినా, నేను ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఏం కొన్నా అనేది ప్రతిదీ ఆ బుక్లో అంటే దొరుకుతుంది, మన బడ్జెట్ బుక్లో దొరుకుతుంది. సో అలా నేను బడ్జెట్ ప్లాన్ చేసుకొని నా లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాది బడ్జెట్ 20K శాలరీ బడ్జెట్ ప్లాన్ అండి. అంటే 20,000లో మనకు వచ్చే జీతం 20,000లో ఏ విధంగా ప్లాన్ చేయాలనేది చూపిస్తున్నానండి. సో రెంట్ 5,000 వేసాను ఇక్కడ నేను. సో రెంట్ 5,000 మనం 2,000, 3,000లో అంటే కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ కూడా ఉండవు కాబట్టి 5,000 అనేసి రెంట్ వేసాను నేను. సో తర్వాత కిరాణా 3,500 వేసాను వితౌట్ రైస్. సో ఈ 3,500 కిరాణా, 3,500లో కిరాణా వస్తుందా అని కూడా కొంతమంది కామెంట్ చేయొచ్చు. సో
మనకు ఉన్న బడ్జెట్లో మనకు వచ్చే దాంట్లోనే మనము తీసుకుంటే బెటర్ అండి. సో పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్ళేసి పెద్ద హైఫైగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర చిన్న చిన్న షాపులలో ఉంటాయి కదా, అక్కడ నుంచి కూడా మనము తీసుకొని మనము చేసుకోవచ్చు. ఈ 3500లో కూడా మనము డబ్బులు సేవ్ చేయొచ్చు. నేనైతే నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నేను 5000 వరకు కూడా తీసుకొచ్చుకుంటా కిరాణా. నా దగ్గర డబ్బులు లేకపోతే నేను 2500లో కూడా నేను కిరాణా తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయండి. సో మన దగ్గర ఉన్న డబ్బులను బట్టి మనము మెయింటైన్ చేసుకుంటూ రావాలా. సో నేను ఇక 3500 వేశాను, కానీ మీకు దాదాపుగా ఎంత వీలైతే అంత దీన్ని కిరాణాలో తగ్గించుకోవడానికి ట్రై చేయండి. సో కరెంట్ బిల్ 800 వేశాను, సమ్మర్ కాబట్టి 800 వేశాను. మనకు సమ్మర్ కాకుండా ఉంటే మనకంటే రెయినీ సీజన్ నుంచి వింటర్ సీజన్ వరకు కూడా మనకు ఈ కరెంట్ బిల్లో కూడా మనము తక్కువ చేసుకోవచ్చు కదా, మనకు తక్కువ వస్తుంది. సమ్మర్ కాబట్టి అని నేను 800 అట్లా వేశాను నేను. తర్వాత వాటర్ 200 కంపల్సరీ. తర్వాత రీఛార్జ్ 2 ఫోన్లు ఉంటాయి కాబట్టి మనం జీబీ తక్కువ ఉన్న జీబీ వేసుకుంటే మనకు తక్కువ రీఛార్జ్ ఉంటుంది, జీబీ ఎక్కువ ఉన్నది వేసుకుంటేనేమో రీఛార్జ్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఇది నేను తక్కువ జీబీది తీసుకున్నాను కాబట్టి ఇది మనకు రీఛార్జ్ 400. ఇట్లా 2 ఫోన్లు ఉంటాయి, ఇంట్లో ఒకటి బయట ఒకటి ఫోన్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో అంటే ఒకటి హస్బెండ్ దగ్గర ఒకటి వైఫ్ దగ్గర 2 ఫోన్లు కంపల్సరీ ఉంటాయి కాబట్టి నేను 400 అనేది వేశాను నేను ఇక్కడ. తర్వాత టీవీ 300 వేశాను నేను. సో టీవీ 300 వేశాను. సో నేను ఇక్కడ న్యూస్ పేపర్కి వేయలేదు, ఎందుకంటే మనకు న్యూస్ అనేది టీవీలో వస్తుంది, ఫోన్లో వస్తుంది కాబట్టి అని నాకు పర్సనల్గా నేనైతే వేసుకోనండి న్యూస్ పేపరు. సో తర్వాత ఇక్కడ వెజిటేబుల్స్కి ఏమో నేను 1000 రూపీస్ వేశాను. సో వెజిటేబుల్స్ 1000 రూపీస్ వేశాను. ఈ వెజిటేబుల్ అనేది 1000 అవుతుందని ఎలా అని అంటే మనకు ఏ సీజన్లో దొరికే వెజిటేబుల్స్ ఆ సీజన్లో మనము తీసుకుంటే, సీజన్ వైజ్గా మనము తీసుకుంటే మనకు తక్కువ రేటుకే వస్తాయండి కూరగాయలు. ఆ టైంలో మనము మన సీజనల్ వెజిటేబుల్సే తినాలా. ఆ సీజనల్ వెజిటేబుల్స్ వల్ల ఏమవుతుందంటే మనకు రేటు తక్కువనే ఉంటుంది, మనకు ఆరోగ్యం కూడా ఉంటుంది. తర్వాత నాన్ వెజ్ నేను 600 వేశానండి. సో నాన్ వెజ్ 600 వేశాను. మనకు వీక్లీ 3 టైమ్స్, వీక్లీ 4 టైమ్స్ నాన్ వెజ్ తింటా అంటే కూడా కుదరదు కదా, అంటే మన బడ్జెట్ని బట్టి మనం ఫాలో అయిపోవాలా. సో నేను ఇక్కడ నాన్ వెజ్ 600 వేశాను. సో మాకైతే నాన్ వెజ్ ఉండదు కాబట్టి మాకు ఇది అంత పెద్దగా అవసరం ఏముండదు. సో నేను 600 అనేది నాన్ వెజ్ వేశాను. తర్వాత 400 అనేది గ్యాస్కి వేశాను, ఎందుకంటే మనకి ఎట్లా గ్యాస్ మనకు 2.5 నెలలు 3 నెలల వరకు వస్తుంది. సో గ్యాస్ కూడా ఏ విధంగా సేవ్ చేయాలనేది నేను ఒక వీడియో చేస్తానండి. సో పొదుపు అనేది మన దగ్గర చాలా ఉంటుంది. సో ఎందుకంటే పిసినారి సంఘానికి మనమే అధ్యక్షులం కాబట్టి సో మన దగ్గర అన్ని పొదుపు సూత్రాలు ఉంటాయి. గ్యాస్ని కూడా ఏ విధంగా సేవ్ చేయాలో కూడా నేను చెప్తాను, మీకు ముందు వీడియోలలో చెప్తాను నేను. సో గ్యాస్కి 400 వేశాను, ఎందుకంటే మనకు 2.5 నెలలు 3 నెలలు వస్తుంది. సో నాకు తెలిసి గ్యాస్ అయితే 1000 రూపీస్ ఉందనుకుంటా, 1000 ఉందో 950 ఉందో నాకు ఎగ్జాక్ట్గా రేట్ తెలీదు. 950 900 950 1000 ఇక ఎంత ఉందో ఈ మధ్యలోనే ఉంటుంది రేటు. సో 1000 రూపీస్ అయితే వేశాను నేను. సో కొంతమందికి సబ్సిడీ కూడా వస్తుంది, నాకు ఆ సబ్సిడీ గురించి నాకు తెలియదండి. సో తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ 500 వేశాను. సో ఈ ఫ్రూట్స్ అనేది కూడా సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటే బాగుంటుందండి. మనకు ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లో తీసుకోవడమే బెటర్. మనకి హెల్త్ మంచిగా ఉంటుంది, మన బడ్జెట్లో వచ్చేస్తాయి. సో తర్వాత పెట్రోల్ 1500 వేశాను నేను. సో పెట్రోల్ రేట్ బాగానే ఉంది కదండి, సో అందుకనేసి నేను 1500 వేశాను మంత్లీ మనకు. తర్వాత ఎమర్జెన్సీ 1000 రూపీస్ వేశాను. అంటే మనకు పిల్లలున్నా పెద్దవాళ్ళున్నా మనకు ఎమర్జెన్సీ ఎప్పుడు ఏమవుతుంది అనేది తెలియదు కదా, సో అందుకనేసి నేను 1000 అనేది వేశాను నేను. చిన్న పిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్ల అంటే 5 years లోపు ఉన్న పిల్లలకైతే కొంచెము కష్టం. అంటే ఎప్పుడు జ్వరం వస్తుందో, ఎప్పుడు వాళ్ళు కడుపు నొప్పి అంటారో, ఎప్పుడు వాళ్ళకి ఏమవుతుందో తెలియదు కాబట్టి అది. తర్వాత 5 years ఏవో అంటే 5 years ఏవో ఉన్న వాళ్ళకైతే కొంచెం పర్వాలేదు, ఎందుకంటే నాకు నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి. నాకు ఒక పాప ఉంది కాబట్టి నేను ఇది ఖచ్చితంగా చెప్పగలుగుతాను. పెద్ద పిల్లలు ఉంటే అది అంతగా అవసరం పడకపోవచ్చు, అవసరం పడకపోవచ్చు, చెప్పలేము మనం ఇవి రెండు కూడా. సో ఎమర్జెన్సీ అనేది నేను 1000 రూపీస్ పెట్టేశాను. తర్వాత స్కూల్ ఫీజు 2000 పెట్టాను. నేను స్కూల్ ఫీజు 2 పిల్లలకి అని పెట్టేశానండి. ఈచ్ వన్ పర్సన్కి 1000 రూపీస్ అని పెట్టేశాను నేను. సో మన బడ్జెట్ ప్రకారం మనం స్కూల్ ఎంచుకోవాలండి. మనం హైఫై మనకు వచ్చే బడ్జెట్ ఏమో తక్కువ, మన శాలరీ ఏమో తక్కువ, స్కూల్ ఏమో హైఫై ఎంచుకుంటే కూడా కుదరదు కదా. మనకు ఎంత వరకు
మన శాలరీలో ఎంతవరకు అయితే మనం ఏ స్కూల్లో వేయగలుగుతామో ఆ స్కూల్లో వేయడమే బెటర్. నేను అందుకనేసి ఇక్కడ 2000 వేశాను. ఈచ్ వన్ పర్సన్కి 1000 రూపీస్ వేశాను. తర్వాత మన ట్రాన్స్పోర్ట్ 500 వేశాను. ట్రాన్స్పోర్ట్ ఏంటంటే పిల్లలని స్కూల్కి పంపివ్వడము 500 అని వేశాను. కానీ పిల్లల్ని మనం డ్రాప్ చేయడమే బెటర్. మనం లోకల్ స్కూల్లో ఉన్నప్పుడు మన మన పిల్లల్ని మనం డ్రాప్ చేయడమే సేఫ్, సెక్యూరిటీ. మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నట్టు, నా పిల్లవాడిని నేను దించొచ్చిన అనేది. సో మనకు ఎంతలో ఉన్నా కూడా మన పిల్లల్ని మనము ఎంత ఎమర్జెన్సీ ఎంత ఏమున్నా కూడా మన పిల్లల్ని మనము డ్రాప్ చేయడం, మన పిల్లల్ని మనం పికప్ చేసుకోవడమే చాలా ఉత్తమం అండి. నాకైతే పర్సనల్గా నేనైతే ఈ ట్రాన్స్పోర్ట్ 500 అనేది అయితే వేశాను. అది మీ ఇష్టము, నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాను. నేనైతే నా పాపని నేనే డ్రాప్ చేస్తాను, నేనే పికప్ చేసుకుంటానండి. సో మొత్తానికి ఇక్కడ ఎంత వచ్చిందంటే 700 వచ్చిందంటే 700 రూపాయలు వచ్చిందండి. తర్వాత మనకు ఇక్కడ ఎంత 2300 మిగిలింది. సో ఈ 2000 సో నేను ఇక్కడ షాపింగ్ 800 అని తీసాను కదండి. సో 800 అనేసి ఎందుకు తీసానంటే మనకు ప్రతి నెలలో ఏదో ఒకటి వస్తుందండి. పిల్లల బర్త్డే కానీ, లేకపోతే మ్యారేజ్ డే అనో, లేకపోతే ఏదో ఫంక్షన్ అనో, ఏదో మనకు ప్రతి ఎవ్రీ మంత్లో ఏదో ఒకటి ఉంటుంది. పండగలనో ఏదో మనకు ప్రతి నెలలో కంపల్సరీ ఏదో ఒక ఖర్చు అయితే వస్తూనే ఉంటుంది. సో దానికనేసి 800 తీసాను నేను. ఈ 800లోనే మనకున్నంతలోనే మనం ఈ 800లోనే మన ఆ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసుకునేటట్టు చేసుకోవాలండి ఈ 800లోనే. సో మిగిలింది 1500 ఉంది కదా, ఈ 1500ని ఖచ్చితంగా మనము ఏదైనా బ్యాంక్లో ఆర్డీగా వేసుకోవచ్చు, లేదంటే పోస్ట్ ఆఫీస్లో ఆర్డీగానైనా వేసుకోవచ్చు. సో లేకపోతే చిట్టి అయినా కట్టుకోవచ్చు. సో ఏ విధంగానైనా ఇది 1500ని సేవ్ చేసుకోవచ్చండి. సో ఇది అండి నాది బడ్జెట్ ప్లాన్. సో నేను ఎంత బడ్జెట్ ప్లాన్ చెప్పినా కూడా సో మీ ఎక్స్పీరియన్స్ మీకుంటుంది. మీ ఇల్లు ఏ విధంగా గడుస్తుంది, మీ రూపాయి ఏమవుతుంది, మీకు ఎంత శాలరీ వస్తుంది, ఏ విధంగా మీ రూపాయి ఏ విధంగా ఖర్చు అవుతుంది అనేది మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో నేను ఇది ప్లాన్ చెప్పిన నేను. సో మీరు ఈ ప్లాన్ మీకు నచ్చితే ఈ ప్లాన్ని ఫాలో అవ్వండి. నేనైతే నేను ఫాలో అయ్యేది మీకు చెప్పానండి. సో నేను ఇదే విధంగా నేను ఫాలో అవుతానండి. నేను సీజనల్ ఫ్రూట్సే తీసుకుంటాను, సీజనల్ వెజిటేబుల్సే తీసుకుంటాను. నేను హైఫైకి అనేది వెళ్ళనండి. పిచ్చిగా బట్టలు కొనుక్కోవడం కూడా చేసుకోవద్దండి. పిచ్చిగా బట్టలు కొనడం కంటే కూడా ఒక 4 జతలు మంచి బట్టలు ఉంటే సరిపోతుందండి. మనం పిచ్చిగా బట్టలు కొని కప్బోర్డ్స్ నింపుకోవడం అంతా వేస్ట్ అండి. సో అందుకనేసి ఇప్పుడు నేను చెప్పిన ప్లాన్ నేను ఫాలో అవుతాను. నేను ఫాలో అయ్యే ప్లానే మీకు చెప్పానండి. సో ఇదండి, మీకు నచ్చితే నా బడ్జెట్ ప్లాన్ని ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వరకు నా వీడియోని చూసారంటే చాలా థ్యాంక్ యూ అండి, చాలా ధన్యవాదాలు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.